హైదరాబాద్లో ఐటీ విస్తరిస్తున్న కొద్దీ జీవన శైలిలో మార్పులు రావడం జరిగింది. యువత కూడా స్నేహితులతో కలిసి ఒకటే రూమ్లో ఉండటమో ఒక ఫ్లాట్లో ఉండటమో జరిగేది. ఇది ఒకప్పటి మాట. స్నేహితుల వరకు మాత్రమే పరిమితమైన ప్రాంతం. కానీ ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ అనేది రెగ్యులర్గా జరుగుతోంది. అటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఓ ఫ్లాట్ తీసుకోవటం, ఆ ఫ్లాట్లో ఉండటం. ఇది దేశంలోనే 4,000 కోట్ల బిజినెస్ అంటే ఎవరైనా నమ్ముతారా? అంతేకాదు, హైదరాబాద్ మాత్రమే 750 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తోంది. హైదరాబాద్లోని కూకట్పల్లి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో లివ్ ఇన్ రిలేషన్స్ అపార్ట్మెంట్స్ వెలిశాయి. ఇదంతా మంచిదే. యువత కలిసి ఉండటం అనేది జెన్జీ సిస్టంలో ఇదంతా మంచిదే అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదంతా ఆలోచిస్తే మంచిది, పాజిటివ్గానే తీసుకుంటే పాజిటివ్గానే ఉంటుంది. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం ఇటువంటివి జరగటం ఎంతవరకు సబబు, లివ్ ఇన్ రిలేషన్ ఎంతవరకు సబబు అని కూడా ప్రశ్న వేటాడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అపార్ట్మెంట్స్లో బెడ్రూమ్స్ సెపరేట్గా ఉండొచ్చు, మిగతావన్నీ సెపరేట్గా ఉండొచ్చు. కానీ ఏదైతే హాల్ ఉంటుందో అవన్నీ కూడా కామన్గా ఉండటం జరుగుతుంది. గేమ్ ప్రాంతం కానీ లేకపోతే మిగతా డైనింగ్ హాల్ కానీ ఇవన్నీ కూడా కామన్గానే. ఇటువంటి సమయంలోనే లివింగ్ రిలేషన్ అవుతోంది. దీంతో వారి మధ్య పొరపచ్చాలు కూడా జరుగుతున్నాయి. కలిసి ఉన్నంత వరకు బాగానే ఉంది. విడిపోయిన తరువాత అంతకుముందు వారు తీసుకున్న ఫోటోలు, వారితో గడిపిన సమయము, వారి చాట్స్ ఇవన్నీ చూపించి బ్లాక్మెయిల్ సందర్భాలు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి కేసులు అనేకం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, పోలీస్ కేసుల వరకు కూడా వెళ్ళాయి. ఈ పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో వారు చివరికి ఫ్యామిలీస్ విడిపోవటం, ఫ్యామిలీల మధ్య తగాదాలు, మర్డర్ల వరకు కూడా చేరాయంటే మన సమాజం ఏ విధంగా వెళ్తుందో ఆలోచించాల్సిన పరిస్థితి. మనం మోడర్న్గా ఆలోచించాలి అనే పరిస్థితి ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. మోడర్న్ మరీ మితిమీరితే మాత్రం అది దారుణంగా తయారవుతుంది. ఈ విషయంలో మనం తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించాలి. తల్లిదండ్రులకు నిజంగానే వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారా, ఒకటే అపార్ట్మెంట్లో ఉంటున్నారా అంటే వారికి మాత్రం లేదు, తాము తమ స్నేహితులతో ఉంటున్నామని చెప్తున్నారని కూడా తల్లిదండ్రులు వాపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కనుక పరిశీలిస్తే, కనుక్కుంటే ప్రతి చోట వారి మీద ఒక నిఘా అనేది పెడితే బాగుంటుందని కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అలాగే మనం కూడా మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకొని పిల్లలతో ఎలా మెలగాలి, పిల్లలకి ఏ విధంగా చెప్పాలి, పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనేది కూడా ఆలోచించాలని అటు మానసిక శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ 750 కోట్ల బిజినెస్ పెరుగుతూనే ఉందని తెలుస్తోంది. ఇప్పటికైనా అటు ఈ పరిస్థితి రాకుండా లివ్ ఇన్ రిలేషన్ ఉండాలని కోరుకునే వాళ్ళు కోరుకుంటున్నా కూడా దీనివల్ల జరిగే పరిణామాలు ఆలోచించాలని కూడా మనం ఆశిద్దాం.